సరస్వతి, ఎందుకు అలా ఉన్నావు? నీకేమైనా లోటు జరిగిందా? ఇంకేమైనా కావాలా? ఏదైనా అసంతృప్తి ఉంటే చెప్పు, తీరుస్తాను. ఇప్పుడు శ్రవణ్కి చెప్పడానికి సరైన టైం కాదు. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సీతక్క మనసుని అర్థం చేసుకోకుండా ఇన్నాళ్ళు ఎన్నో మాటలన్నాను. అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, హ్యాపీగా ఉండు. ఉదయం చెప్పినట్టు నడుచుకో. సింపుల్. అది సరే శ్రవణ్, నన్ను చెల్లిగా అనుకుని అక్క సీమంతానికొచ్చింది. బిడ్డలుగా మీరు అడిగింది కాదనలేక ఇక్కడే ఆగిపోయింది. రాజశేఖర్ వల్ల బావగారికి నిజం తెలిసింది. పశ్చాత్తాపడ్డారు. ఇంక వీళ్ళిద్దరూ ఒక్కటైతే కొంచెం తృప్తిగా ఉంటుంది కదా శ్రవణ్. 7 ఏళ్లుగా గుమ్మంలో అడుగు పెట్టడానికే ఇష్టపడని వదిన ఈరోజు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది కదా. అలాగే అన్నయ్య వదినని కలిసిపోయే రోజు కూడా తొందరలోనే వస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఒప్పుకోవడమే కాదు, రామునే వాళ్ళ బిడ్డ అని తెలుసుకుని వాణ్ణి కూడా చేరదీయాలి. బబ్లు, నేను చెప్పింది గుర్తుందిగా? నేను పెద్దనాన్నగారితో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ఆయనకు అనుమానం రాకుండా ఆ డైరీ ఎక్కడుందో చూసి నాకు సైగ చెయ్యి. ఓకే మమ్మీ. సరేనా? పద. మమ్మీ ఏం లేవు. ఓకే. బావగారు, భోంచేద్దురుగాని రండి బావగారు. ఆకలిగా లేదమ్మా. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్ళు ఇంటికొచ్చి మాట వరుస కూడా పలకరించకపోతే మనసుకెంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. కానీ పిల్లల్లాంటి మా కోసమైనా తినాలి కదా. ఇప్పుడేమొద్దమ్మా, ఆకలిస్తే తర్వాత తింటాలే. మమ్మీ, డైరీ దొరికింది. ఏం చూస్తున్నావమ్మా? బబ్లు అక్కడ. బబ్లు, ఏం చేస్తున్నావు? ఏది పెడితే అవి తీయకూడదు నాన్న. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టాలి కదా, అది తప్పు కదా. పద నాన్న, వెళ్దాం. బబ్లు, బావగారు తినకుండా పడుకోకండి. సరేనమ్మా. పద బబ్లు. దీంట్లో ఏముందో చదివి తగలబెడితే ఏ సాక్ష్యము సీతక్కకి మిగలదు. పద. చెప్పండి, ఎందుకండి రమ్మన్నారు? ముందు నువ్వు వెళ్ళి అక్కడ ఒక సీన్ చూశాక తర్వాత చెప్తాను.
ఈ డైరీ మీ దగ్గర ఉందేంటండి? ఈ ఆశ్రమంలో పనికిరాని విషయాలు, పనికిరాని వస్తువులు, పనికిరాని మనుషులు చాలా ఉన్నాయి. అలాగే ఈ పనికి మాలిన పుస్తకం ఒకటి నాకు దొరికింది, అందుకే తగలబెడుతున్నాను. మేడం మేడం, వద్దు మేడం, ప్లీజ్ మేడం, మేడం మేడం. ప్లీజ్ మేడం, చించొద్దు మేడం, వద్దు మేడం, మేడం, అయ్యో కాలిపోతుంది. రేయ్, ఆగు. డైరీ అంటే ఏవో ముఖ్యమైన విషయాలు ఉంటాయి కదండి. వాళ్ళెంత జాగ్రత్తగా దాచుకున్నారో ఏమో. మీరు అలా వాళ్ళ సీక్రెట్స్ తగలబెట్టడం తప్పు కదండి. నేను అదే చెప్తున్నాను రాము. డైరీ అంటే పర్సనల్ విషయాలుంటాయి, మూడో కంటికి తెలియకూడని రహస్యాలు ఉంటాయి. నాకు దొరికినట్టే ఇంకెవరికైనా ఈసారి దొరికితే దీంట్లో ఉన్న బయటికి తెలియని విషయాలు ఇంకొకరికి తెలిస్తే ఎంత ప్రమాదం చెప్పు. ప్రమాదం అంటున్నారు, మీరు ఈ డైరీ చదివారా అండి? అందులో ఏముందో మీకు తెలుసా అండి? నాకు తెలుసా లేదా అని కాదు, నువ్వు చిన్న పిల్లాడివి, నీకిలాంటి సంగతులు తెలియవు కాబట్టి అర్థమయ్యేలా చెప్తున్నాను విను. డైరీ అనేది ఒకరి జీవితానికి సంబంధించిన పర్సనల్ కదా, కాబట్టి వేరే వాళ్ళ జీవితంలోకి తొంగి చూడ్డం, వాళ్ళ కథల్లోకి మనం వెళ్లాలనుకోవడం తప్పు. ఒకవేళ వెళ్తే ఈ డైరీ లాగే వాళ్ళ జీవితం కూడా కాలిపోతుంది. బాగా చెప్పారండి. వేరే వాళ్ళ జీవితం నాశనం చేయడం, వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం చాలా తప్పండి. మీరు ఎప్పుడైనా అలాంటి తప్పు చేశారా అండి? వీడేంటి నాకే కౌంటర్లు ఇస్తున్నాడు? చూడు రాము, మేం పెద్దవాళ్ళం. మా ఆత్మాభిమానం కోసమో, మేము కొన్నిటిలో గెలవడం కోసమో, బతుకు పోరాటంలోనో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అది మా అవసరం. మన అవసరం పక్కనోడి మనసుని బాధ పెట్టకూడదు కదండి. మా సీత టీచర్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, దొంగతనం, అబద్ధం, మోసం ఎప్పుడు ఆగవండి. గోడలు బద్దలు కొట్టుకునైనా బయటికి వస్తాయంట. అది నేను నిజమే అనుకుంటున్నా. మొన్న టింకు తప్పు చేశాడు, వెంటనే దొరికిపోయి గుంజులు తీశాడు. ఏమోనండి, మీరు చెప్పేది వింటుంటే ఎప్పుడైనా దొరికిపోతారేమో అని అనిపిస్తుంది. నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, వయసుకు మించిన పనులు చేయడం మానుకొని చదువు మీద ధ్యాస పెట్టి పాస్ అవ్వు. నేను అనుకున్న పనిలో గ్యారంటీగా పాస్ అవుతాను. కొంతమంది సీక్రెట్స్ చంపేసి సంతోషపడిన తర్వాత ఎక్కడో అక్కడ దొరికి ఫెయిల్ అవుతారు. మీ బబ్లు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు వెళ్ళండి. నేను వెళ్తానులే కానీ నువ్వు జాగ్రత్త. నాకు సీత టీచర్ ఉందండి, నాకేమీ కాదు. ఏంట్రా ఈమె డైరీ ఎలా తగలబెట్టేసింది? సీత టీచర్ కథలో ఈమెనే విలనేమోనని నా అనుమానం రా. ఇది పొరపాటే, ఇది పొరపాటే, ప్రేమాటే ఎడబాటే అవుతుందనుకోలేదే. ఇది పొరపాటే, ఇది పొరపాటే అని
అని మనసారా నీతో చెబుతున్నానే, ఇది పొరపాటే, ఇది నా పొరపాటే, ప్రేమాటే ఎడబాటే అవుతుందనుకోలేదే, నేను ప్రేమించాలని ప్రయత్నించడం పాపం కాదే, నా కంటి చూపులో కరుపాపలో ఏ లోపం లేదే, నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే నేను ప్రేమించాను. నువ్వేంటో తెలిసి కూడా నా తొందరపాటు మన ఇద్దరిని 7 ఏళ్ల పాటు దూరం పెట్టింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నిన్ను క్షమాపణ అడిగాను. మనింటి గుమ్మంలోకి అడుగు పెట్టిన నిన్ను ఇక వెళ్ళనివ్వను సీత. మన బిడ్డ దొరకడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇక చాలు సీత. మనిద్దరి ఎడబాటుకి త్వరలోనే చరమగీతం పాడి ఒక్కటవుదాం. నేను తప్పు చేశాను సీత, నన్ను క్షమించు. ఎప్పట్లాగే మనం కలుసుందాం, మన సంసారాన్ని కొనసాగిద్దాం. నాకు తిరిగి దగ్గరవ్వాలన్న మీ ఆరాటం నాకు అర్థమవుతుందండి. కానీ ఈ ఇంట్లో ఉన్న చెడుని దూరం చేసే వరకు, ఎక్కడున్నాడో వెతికి నా బిడ్డని నా దగ్గరికి తెచ్చుకునే వరకు నేను మీకు దగ్గరవ్వలేను. ప్రస్తుతానికి నా ముందున్నది ఈ 2 లక్ష్యాలే. చెప్పమ్మా సీత. నా కొడుకు బ్రతికే ఉన్నాడని నిర్ధారణ లేకుండా నిజం చెప్తే నా మనసు గందరగోళానికి గురవుతుందని, అందుకే ధ్యానంలో మీకు స్ఫురించిన విషయాన్ని ఆ రోజు నా దగ్గర దాచాను అని చెప్పారు కదా సిద్ధాంతి గారు. నాకెందుకో నా బిడ్డ నాకు దూరం అవ్వడానికి కారణం ఈ ఇంట్లోని ఎవరో ఒకరు అయ్యుంటారని నా అనుమానం. నాకు చెడు చేయాలని చూసిన ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలని మళ్ళీ నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. దయచేసి చెప్పండి సిద్ధాంతి గారు, మీ జ్ఞానాన్నంతా ఉపయోగించి చెప్పండి, ఎవరి పనిచేసింది? దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి? మనిషి ఏ చెడు పని చేసినా అందుకు స్వార్థమే ముఖ్య భూమిక పోషిస్తుంది. ధనాపేక్షతోనూ అధికారాపేక్షతోనూ స్వలాభం కోసము ఇలాంటి పనులు చేయడానికి తెగిస్తాడు. వాళ్ళెవరో తెలుసుకోవడానికి నా ఉద్దేశం వాళ్ళ మీద కోపం కంటే కూడా వాళ్ళ ద్వారా నా కొడుకు ఎవరో ఎక్కడున్నాడో తెలుసుకోవడం. మీరీ మేలు చేస్తే నా బిడ్డ నాకు దక్కుతాడు సిద్ధాంతి గారు. చూడమ్మా సీత, గ్రహానుకూలతను బట్టి భవిష్యత్తులో ఎదురయ్యే చెడును, ఆ చెడు నుంచి తప్పించుకోవడానికి చేసే శాంతినో శాస్త్రం ద్వారా చెప్పొచ్చుగాని చెడు చేసిన మనిషి ఎవరో చెప్పడం చాలా కష్టం. నీ బిడ్డ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నానికి ఏ ఆటంకం అడ్డుపడకుండా నా వైపు నుంచి నేను చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తాను. తర్వాత దైవేచ్ఛ. సరే సిద్ధాంతి గారు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఈ రోజు గణేష్ బర్త్డే మిస్. అవునా?
హ్యాపీ బర్త్డే గణేష్. థ్యాంక్ యూ మిస్. నువ్వు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి గణేష్. ఆయా ఆయా, వస్తున్నానమ్మా. ఈ రోజు గణేష్ బర్త్డే అంట కదా ఆయా? అవునమ్మా, సరిగ్గా ఇదే రోజున ఎవరో గణేష్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్లారు. కాబట్టి ఇదే రోజున గణేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. సరే, నువ్వు వెళ్ళి కేకు బెలూన్స్ తీసుకురా. అలాగేనమ్మా. హ్యాపీ బర్త్డే గణేష్. థ్యాంక్ యూ సార్. హే, గాడ్ బ్లెస్ యూ. రాము, గణేష్ బర్త్డే అని అనుకునే అతిథికి ఎలా తెలుసు? నేనే ఫోన్ చేసి చెప్పాను మిస్. రాము, నీ ఫ్రెండ్ బర్త్డేకి నేను రావడం, ఇలా కేక్ తీసుకురావడం మీ టీచర్కి ఇష్టం లేనట్టుంది. నేను వెళ్ళిపోతాను. మీ టీచర్ని కేక్ తెప్పించి సెలబ్రేట్ చేయమను. పిల్లోడి బర్త్డేకి అతిథొస్తే వెళ్ళిపోమని అమర్యాదగా ప్రవర్తించే అంత సంస్కారహీనురాన్ని కాను నేను. చెప్పు రాము. అతిథి అనుకున్నప్పుడు చిరునవ్వుతో స్వాగతించాలి గాని మొహం తుంపలా పెట్టుకోకూడదని చెప్పరా రాము? జీవితానికి సరిపడంత కోపం తెప్పించిన మనిషి అతిథైనంత మాత్రాన తానొస్తే చిరునవ్వు మాత్రమే ఎలా వస్తుందో అడుగురాము. అవన్నీ తర్వాత అడుగుదాం మిస్. ముందైతే గణేష్ బర్త్డే చేద్దాం. ఆయా, నువ్వు ముందు ఆ ఏర్పాట్లు చూడు వెళ్ళి. అలాగేనమ్మా. గణేష్, ఈ బట్టలు కాదు, నేను కొత్తవి తెప్పిస్తాను, అవి వేసుకో. సరే మిస్. అక్క, దాక్షాయిని, నీకు కూడా రాముని ఫోన్ చేసి చెప్పాడా? బబ్లుకి చెప్పాడట. వీడు వెళ్దామని గొడవ చేస్తే తీసుకొచ్చాను. రాము, సీతా టీచర్ నా బర్త్డేకి డ్రెస్ కొనిచ్చారా? ఎలా ఉంది? సూపర్ గా ఉందిరా. నువ్వు హ్యాపీనా? నేను చాలా హ్యాపీగా ఉన్నానురా. సీతా టీచర్ నా పుట్టినరోజు చేయడం ఇంకా సంతోషంగా ఉంది. రే గణేష్, నువ్వు ఇక్కడే ఉండ్రా. దాక్షాయిని మేడంతో నేను మాట్లాడాలి. నేను కూడా వస్తానురా. వద్దురా, నువ్వు వస్తే ఆమె నిజం చెప్పదు. నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? సరే. రాము, నీ ఫ్రెండ్ బర్త్డేని బాగా చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు. అంతకన్నా ఎక్కువగా సీతా టీచర్ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను మేడం. మీకు తెలిస్తే చెప్పండి మేడం. నన్ను అడుగుతావేంట్రా? నాకేం తెలుసు?
నేను వాళ్ళ కొడుకుని వెతికి పెడతానని మా సీత టీచర్కి మాటిచ్చాను. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలుసని నాకెందుకో అనిపిస్తుంది. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. సీతక్క కొడుకువి నువ్వేరా. నువ్వు ఇలాగే నా కాళ్ళ దగ్గరే ఉండాలి. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా కూడా సీతక్క కొడుకు దొరకడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రావాలంటున్నారంటే ఆ బాబు ఎవరో ఎక్కడున్నాడో మీకు తెలుసన్నమాట.